అందించింది. అందిస్తే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఈ సామాదేవి లేచింది. అవ్వ ఏమి వెళ్ళిపోతుందో, అమ్మ మీ అమ్మ పంచగడ్డ నోవు నోసింది పూర్వదా, ఆవిడ తగిలిసినా నేను ఆ చెవినే ఉంటాను అంటే ఏది చెయ్యను. అయితే ఏది చెయ్యాలవ్వ? బొమ్మరిల్లు కట్టుకుందట కార్తీక మాసంలో. ఆ బొమ్మరిల్లు ఏది చెయ్యాల వాళ్ళు ఇవాళ ఒట్టు అటకలి అంతే మనం చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టమ్మని చెప్పి లక్ష్మీ వెళ్ళిపోతాయి. అటకలు చేసి దాని పిల్లల కళ్ళ తెచ్చి ఆ బొమ్మరింట్లోనూ లక్ష్మీదేవి నైవేద్యం పెట్టుకొని ఆ పిల్ల పూజ చేసి రెండో గురువారం వచ్చింది. రెండో గురువారం మహాలక్ష్మి ఫస్ట్ గురువారం చలి రెండో తగ్గింది కదా, నీకు చెయ్యు కదా, వంద బొండ పొంగలి ఏదో లక్ష్మీదేవి పెట్టమ్మా నువ్వు మంచి పూర్వారం కొంత కూడా నోమట, అది బంగారం నోమ. ఆ నోవు నోసుకుందట ఆవిడ. అందుకే నేను వస్తున్నాను అని నేను లెగది తల్లి నీళ్ళు అని కోపం అయిపోయి మళ్ళీ చేశారు. ఏమో వెళ్ళిపోతాను మీ అమ్మకి ఎంత చెప్పి నేను కొంటుందమ్మా. రెండో వారం ఏడు చెయ్యాలని చెప్పి అలాగే చేసుకుంటాను. మూడో వారం లేపిన అలాగే గసిరిసిందాం. మూడో వారం ఏదో గారో ఊర ఏవో వంటల్లో అని చెప్పేసింది. ఆ 3వ వారం ఆ పెళ్ళే చేసి ఇలా 4వ వారం 5వ వారాన్ని పెళ్లి సంబంధం వచ్చింది. ఇక పెళ్లి చేసుకొని లక్ష్మీదేవి వాళ్ళ పెట్టుకుంటాను పూజ చేసి 5వ వారం వచ్చేసరికి అత్తవారింటికి పాలకీలో వెళ్ళి సామాన్యం లక్ష్మి బట్టి అయిపోయి ఇల్లు మొదట్లేదు. చేరేసి చేపేడు అయిపోయినారు. ఏటిలో ఏటని వడ్లు విచారించుకొని ఉన్నారు. అప్పుడు సామదే పిల్లలు పైపి వెళ్ళినైనా మీ అక్కడి పైన కలిసి రాలేదు. పంపితే విచారించిందట. షిప్కి నేల డ్రైవర్ ఉండి మాయా మీ అక్క రాదు బాగా మరిలో అందరు నేలకి అన్ని విచారి ఆమెతో ఎవరు ఏటో ఓ అంటే వెళ్తే ఏటయింది అన్నదమ్ములు అంటుంది.